యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమించాడు. ఎందుకంటే నీవు ఆయనను ప్రేమించావు కాబట్టి కాదు. నేను జీసస్కి విరోధంగా ఉండేవాని, పాస్టర్లను దూషించేవాని. కానీ దేవుడు నన్ను అన్కండిషనల్ ప్రేమతో ప్రేమించకపోతే నేను ఇక్కడ ఉండేవాని కాదు. కానీ మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు? మిమ్మల్ని ప్రేమించే వారిని, నీ గురించి మంచిగా మాట్లాడే వారిని. కానీ నిన్ను ద్వేషించే వారిని, నిన్ను కించపరిచే వారిని, నీ వెనుకాల చెడు మాటలు చెప్పేవారిని ప్రేమించలేం. అందుకే దేవుడు అంటున్నాడు, యవనాశల నుండి పారిపోండి అని. మరియు ధర్మాన్ని అనగా పరిశుద్ధతను, ప్రేమను అనగా అన్కండిషనల్ అగాపే ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుడి, ఎలాంటి కండిషన్స్ లేకుండా. మీరు చెప్పుకుంటారు నేను క్రైస్తవుడిని అని, కానీ మీరు ఇక్కడ కూర్చున్నారు, మీ సోదరి అక్కడ కూర్చుంది, ఒకటే సంఘానికి చెందినవారు అయినప్పటికీ విడివిడిగా కూర్చున్నారు. మీరు నిజమైన క్రైస్తవులా లేక పేరు కోసం ఉండే క్రైస్తవులా? అందుకే మనము ప్రభువుకు ప్రార్థించడానికి కూర్చున్నప్పుడు మన ఫలితాలు రావడానికి ఆలస్యం అవుతుంది. ఒక విషయంలో నా చుట్టూ ఉన్న వాళ్ళకు నా గురించి ఒక పెద్ద ఫిర్యాదు ఉంటుంది. అదేమనగా, నా శత్రువు కూడా నా ఎదుట వచ్చినా నేను వారికి గైడ్ చేయడానికి ప్రయత్నిస్తాను అని. మీరు అలా చేయండి, మీరు ఇలా చేయండి అని వారిని గైడ్ చేసేవాడిని. వారు ఫాలో చేశారు, మినిస్ట్రీ ఎదిగింది, కానీ ఒకసారి కూడా థ్యాంక్స్ చెప్పలేదు. పబ్లిక్గా మాట్లాడేటప్పుడు ఎప్పుడు నెగిటివ్గానే మాట్లాడతారు, కానీ లోపల వారికి తెలుసు నేను ఎవరితో శత్రుత్వం పెట్టుకోలేదు కాబట్టి ఇంత ఎదిగాను అని.